అమ్మవారి యొక్క 291వ నామం పురుషార్థప్రదాయై నమః. అంటే పురుషునకు కావలసిన ప్రయోజనములను ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం. పురుషుడనకు కావలసిన ప్రయోజనం ఏమిటి? విచిత్రంగా ఉంది కదా. అంటే పురుషార్థాలంటే పురుషుడై పుట్టినందుకు పొందవలసిన ప్రయోజనాలు, సాధించవలసిన లక్ష్యాలు, వీటినే చతుర్విధ పురుషార్థాలు అంటారు. అయితే ఇవి పురుషులకైనా స్త్రీలకు అక్కర్లేదా అని అనుమానం రావచ్చు మీకు. అసలు పురుష అనే పదానికి ఉత్పత్తి తెలిస్తే అలాంటి సందేహం రాదు. పురమునందు ఉండే వ్యక్తిని పురుషుడు అంటారు. అయితే ఇక్కడ పురము అంటే ఊరు పట్టణం కాదు, ఈ శరీరమే పురము. అంటే శరీరంలో ఉండే వ్యక్తిని పురుషుడు అంటారు. దేహంలో ఉండేది జీవుడు కాబట్టి, ఆడజీవుడు మగజీవుడు ఉండడు కాబట్టి పురుషుడు అంటే జీవి అని అర్థం చెప్పుకోవాలి. ఈ జీవి పదం ఆడవారికి మగవారికి కూడా సమంగా వర్తిస్తుంది కాబట్టి పుట్టిన ప్రతి జీవి జీవితంలో సాధించవలసిన లక్ష్యాలను పురుషార్థాలంటారని ముందు తెలుసుకోవాలి. లేకపోతే అన్ని మగవారికే కానీ మహిళలకి ఏముంది మన శాస్త్రాల్లో అనే విప్లవ ప్రవృత్తి చెలరేగుతుంది. ఏమిటా పురుషార్థాలు? 1 ధర్మం, 2 అర్థం, 3 కామం, 4 మోక్షం. ధర్మం అన్న పదానికి సరైన ఆంగ్ల పదం లేదనే చెప్పాలి. ఏవో కొన్ని చెప్పుకోవాలంటే ఏదో రైటస్నెస్, బ్యూటీ, జస్టిస్, ప్రాపర్టీ, లా, ఇలా కొన్ని పదాలు చెప్పుకోవచ్చు. చేయవలసిన పనిని ధర్మం అనొచ్చు. పుట్టిన ప్రతి వ్యక్తి నిర్వర్తించవలసిన బాధ్యతలు, సమాజంలో ఉంటున్నందుకు పాటించవలసిన నియమాలు అన్నీ ధర్మం కిందకే వస్తాయి. ధర్మం చేస్తే అది మనల్ని రక్షిస్తుందిట అనే కారణంతో కానీ, ధర్మం చేస్తే మన తోటివారు కూడా మన పట్ల ధర్మంగా ఉంటారు కాబట్టి అనే కారణంతో కానీ, ధర్మం చెయ్యకపోతే శిక్షిస్తారుట అనే కారణంతో కానీ ధర్మం చెయ్యకూడదు. ధర్మం చేయడం ధర్మం కాబట్టి అనే కారణంతోనే ధర్మం చెయ్యాలి. ఇలా చేసే బుద్ధిని ప్రసాదించేదే అమ్మవారు. అర్థం అంటే డబ్బు అని కాదు అర్థం, ప్రయోజనం అనేది సరైన అర్థం. అంటే యూటిలిటీ అనేది సరైన అర్థం. ప్రయోజనం సిద్ధించేందుకు అవసరమయ్యేది అర్థం. ఇది కూడా నోట్ల కట్టలు, కరెన్సీ అర్థంలో కాకుండా సంపద అనే అర్థంలో దీన్ని గ్రహించాలి. అంటే తనకు ఇతరులకు కూడా అన్ని సమయాల్లోనూ ఉపయోగపడేది. ఈ సంపదను ప్రసాదించేది అమ్మవారు. కామం అంటే ప్రేమ, లవ్. లాలస అంటే లస్ట్ అని. లైంగిక ఆనందం అంటే సెక్స్ కాదు. కామం అంటే అనుభవించగలగడం, దేనినైనా అకాంప్లిష్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. దేనినైనా పొంది అనుభవిస్తున్నప్పుడు కలిగే అనుభవాన్ని వాస్తవానికి కామం అనాలి. కానీ ప్రస్తుతం దాని అర్థమే మారిపోయింది. ఈ అనుభవ తృప్తిని కూడా ఇచ్చేది మళ్ళీ అమ్మవారే. మోక్షం, బంధమోచనం అంటే ఏమిటి? ఆంగ్లంలో సాల్వేషన్ ఆర్ లిబరేషన్ అనే అర్థాలు చెప్పుకోవచ్చు. ముక్త సంఘ స్థితిని మోక్షం అంటారు. అంటే దేనికి అంటని స్థితిని, దాన్ని ఇంగ్లీష్లో నాన్ అటాచ్మెంట్ అంటారు. అందరిలాగే అన్ని విద్యుక్త ధర్మాలు నిర్వర్తిస్తూ ఉన్న దేనికి అతుక్కోని స్థితి ఇది. చింతకాయ చింతగుల్లగా లేదా కొబ్బరికాయ కొబ్బరి కురుడిగా అయినటువంటి స్థితి. బ్రతికి ఉండగానే సాధించే ఒక విశిష్ట స్థితి ఇది. అంతేగాని చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు. ఇలాంటి స్థితిని కూడా మనకి ప్రసాదిస్తుంది అమ్మవారు. మొట్టమొదటి మూడింటిని అంటే ధర్మార్థ కామాలను భార్యాభర్తలిద్దరూ కలిసి సాధించవచ్చునేమో, కానీ 4వదైన మోక్షం మాత్రం వ్యక్తిగతమైందే. అది వ్యక్తిగతమైందే, సాధనకు సంబంధించింది. అందుకే మన వివాహ మంత్రాల్లో ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని చెప్తారు, కానీ మోక్షేచ అని చెప్పించరు. అర్ధకామాలు రెండూ కూడా ధర్మోత్తరంగా ఉండాలి, కానీ కామోత్తరంగా ధర్మార్థాలు
అర్ధోత్తరంగా ధర్మకామాలు ఉండకూడదు. అందుకని ఈ నామానికి ఏమిటంటే పురుషునకు కావలసిన ప్రయోజనములను ఇచ్చినది. అక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే ఇక్కడ అనేది మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి. పురుషుడు అంటే మానవుడు అంతే. ఓం అమ్మవారి యొక్క 292వ నామం పూర్ణాయై నమః. పూర్ణ అంటే పూర్ణురాలు, కొలత లేనిది, మొదలు తుది లేనిది, క్షయ వృద్ధులు లేనిది. అయినదేమన్నా ఉంటే దాన్ని పూర్ణ అని అనాలి. అలాంటిది ఏమైనా ఉంటే దాన్ని పూర్ణ అని అనాలి. చోటుకు ఈ లక్షణాలు ఉంటాయి. అమ్మవారి సరిగ్గా అలాంటిదన్నమాట. అంటే అన్నింటిలోనూ పుష్కలత్వమే కానీ శుష్కత్వం ఉండదు. ప్రతి మాసం పూర్ణిమనిస్తున్నట్లుగానే ప్రతి జీవికి మనస్సు అనే చంద్రుణ్ణి పూర్ణచంద్రునిగా ప్రకాశింపచేసే సమయం, అవకాశం ఇస్తుంది అమ్మవారు. ఆ రాజరాజేశ్వరిని ఆరాధించి ధ్యానించే వారిలో ఎప్పుడూ కూడా ఆశాజనకంగా జీవించే వారికే ఈ అమ్మవారి యొక్క శ్రీ విద్య భాషిస్తుంది. అటువంటి వారిని పూర్ణవంతులను చేస్తుంది అమ్మవారు. దీన్నే పూర్ణ దీక్ష, పాదుకాంత దీక్ష అంటారు. ఈ శ్రీ విద్యలో పరిపూర్ణమైన మనస్సు, పవిత్రమైన భావాలు, నిత్య సంతృప్తి లక్షణాలు కలవారే పూర్ణ దీక్షాపరులు. ఇవి లేకపోతే ఈ దీక్ష తీసుకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పూర్ణమద పూర్ణమిదమనే ఈశావాస ఉపనిషత్తు శాంతిపాఠంలో చెప్పిన పూర్ణం ఎవరో కాదు, అమ్మవారే. చోటు వలె పరిపూర్ణురాలు అని నామానికి అర్థం.